హాయ్ గైస్, వెల్కమ్ టు సీక్వెల్ సర్వర్ కాన్సెప్ట్. ఈరోజు ఒక న్యూ క్వెరీ మనం ఎలా రాయాలి ఫ్రమ్ ద బేసిక్ అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మనం ఎస్క్యూఎల్ క్వెరీ రాయాలి ఈ రిక్వైర్మెంట్ అవుట్పుట్ కోసం. అంటే మన దగ్గర ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది, రిక్వైర్డ్ అవుట్పుట్ ఇలా ఉండాలి అంటే మనం దాన్ని ఎలా రాయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఇది నా దగ్గర ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. ఇది డేటా సెట్. ఈ డేటా సెట్ ఏం చెప్తుందంటే కొన్ని టీమ్స్ మధ్య మ్యాచెస్ జరుగుతున్నాయి. ఆ మ్యాచెస్ అంటే ఒక టోర్నమెంట్ అనుకుందాం. ఒక టోర్నమెంట్ జరుగుతుంది. అందులో కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ కంట్రీ నేమ్స్ అన్నమాట ఇవి. అంటే సపోజ్ ఇక్కడ టీమ్ 1లో ఇండియా ఉంది. టీమ్ 2లో శ్రీలంక ఉంది. అంటే ఇండియాకి, శ్రీలంకకి మ్యాచ్ జరుగుతుంది. ఏది గెలిచిందంటే ఇండియా గెలిచింది. ఇవి మ్యాచెస్ అన్నమాట. 1, 2, 3, 4, 5. 5 మ్యాచెస్ జరిగాయి కొన్ని కంట్రీస్ మధ్య. టీమ్ 1 ఏది? టీమ్ 2 ఏది? ఎవరు గెలిచారు? ఇది డేటా సెట్ మనకు చెప్తుందన్నమాట. రిక్వైర్మెంట్ అవుట్‌పుట్ ఏంటంటే ఇది. ఇప్పుడు ఫస్ట్ కాలమ్ చూస్తే, ఫస్ట్ కాలమ్‌లో ఏమున్నాయంటే, ఎన్ని టీమ్స్ ఐ మీన్ ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయని ఈ కాలమ్ చెప్తుంది మనకి. ఇది మనకి అవుట్‌పుట్‌లో ఇలా రావాలన్నమాట. ఈ సెకండ్ కాలమ్ ఏం చెప్తుందంటే, ఒక్కొక్క టీము ఎన్ని మ్యాచెస్ ఆడింది. సపోజ్ ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ ఆడింది. ఈ 2 మ్యాచెస్‌లో ఒక మ్యాచ్ గెలిచింది. ఒక మ్యాచ్ ఓడిపోయింది. అంటే ఒకటి గెలిచింది అంటే ఒకటి ఓడిపోయిందన్నమాట. 2-1 ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ చూస్తే ఆస్ట్రేలియా ఎవరెవరితో ఆడింది చూద్దాం. ఆస్ట్రేలియా ఇండియాతో ఒక మ్యాచ్ ఆడింది. అదేవిధంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో ఒక మ్యాచ్ ఆడింది. అంటే ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ ఆడింది. ఒక మ్యాచ్ గెలిచింది. ఎవరితో గెలిచింది? శ్రీలంకతో గెలిచింది. అంటే ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచింది కాబట్టి 1. ఎన్ని ఓడిపోయిందంటే 2-1, 1. ఇది అవుట్‌పుట్ అన్నమాట. మనకి అవుట్‌పుట్ ఇలా రావాలి. సపోజ్ ఇండియా చూద్దాం. ఇండియా ఎన్ని మ్యాచెస్ ఆడిందో చూద్దాం. ఇండియా ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇండియా ఇక్కడుంది. అంటే ఇండియా శ్రీలంకతో ఒక మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ ఆడింది. సో, ఇండియా హౌ మెనీ గేమ్స్ ప్లేడ్ అంటే 2 మ్యాచెస్ ఆడిందనమాట. 2 మ్యాచెస్ ఆడింటే 2 గెలిచింది చూడు. ఇక్కడ గెలిచింది, ఇక్కడ గెలిచింది. అంటే 2 మ్యాచెస్ అంటే 2 గెలిచింది. ఎన్ని ఓడిపోయిందప్పుడు? 0 ఓడిపోయిందనమాట. ఇట్ మీన్స్ 2 - 2 0. మనము ఈ 3 కాలమ్స్ కోసం మనము ఈ 3 కాలమ్స్ కోసం మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ రాయగలిగితే ఇది ఆటోమేటిక్‌గా మనం చేయొచ్చనమాట. 2-1 డైరెక్ట్‌గా లాజిక్ అప్లై చేస్తే 1 వస్తుందనమాట. ఇది మనకి కావాల్సిన అవుట్‌పుట్ ఈ డేటా సెట్ నుంచి. మీకు ఈ సీక్వెల్ క్వెరీ నేను టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్‌లో డేటాని ఇన్సర్ట్ చేశాననమాట. నా నా ఎక్స్‌ప్లనేషన్ చూసే ముందు ఆ స్క్రిప్ట్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకొని మీ సీక్వెల్ సర్వర్‌లో పేస్ట్ చేసుకొని డైరెక్ట్‌గా టేబుల్ క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేసి మీరు అయితే ఏ విధంగా దీన్ని అచీవ్ చేస్తారో అంటే ఒక క్వెరీని ఎన్ని విధాలుగైనా రాయొచ్చు. సో, నా ఎక్స్‌ప్లనేషన్ మీకింకా బెటర్‌గా అనిపిస్తే కంపేర్ చేయండి. ఓకే. బెటర్ అనుకుంటే ఇది ఫాలో అవ్వండి. లేదంటే నాదే బెటర్ అని మీరు ఫీల్ అయితే మీదే అప్రోచే బెటర్ అనమాట. సో, లెట్స్ జంప్ ఇంటు సీక్వెల్ సర్వర్. సీక్వెల్ సర్వర్‌లో నేనొక టేబుల్ క్రియేట్ చేశాను. క్రిక్ టీమ్స్ అనేది ఒక టేబుల్. ఇందులో డేటాని ఇన్సర్ట్ చేశాననమాట. మీకు ఈ స్క్రిప్ట్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి కాపీ పేస్ట్ చేసుకొని మీ సీక్వెల్ సర్వర్‌లో రన్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రిక్ టీమ్స్‌లో టీమ్ 1, టీమ్ 2 విన్నర్. నాకేం కావాలి ఫస్ట్ కాలమ్‌లో ఏ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఓకే. ఏ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయంటే, మనం ఈ 2 కాలమ్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇవే టీమ్సే కదా పార్టిసిపేట్ చేసింది. సో, ఇక్కడి నుంచే మనం లాజిక్ రాద్దాం. టీమ్ అండర్‌స్కోర్ 1 అదే విధంగా అండర్‌స్కోర్ 2 ఈ 2 టీమ్స్‌లో ఉన్న ఈ 2 కాలమ్స్‌లో ఉన్న టీమ్సే కదా పార్టిసిపేట్ చేసింది. సో, నేనిలా రాసా అనమాట. ఈ 2 టీమ్స్‌లో ఈ 2 కాలమ్స్‌లో ఉన్న టీమ్సే పార్టిసిపేట్ చేశాయి. ఈ 2 డేటా సెట్‌ని నేను కలుపుతా. యూనియన్ యూనియన్ ఆల్ వాడతా. యూనియన్ వాడను. యూనియన్ ఆల్ మాత్రమే వాడతా. ఎందుకు యూనియన్ వాడను అంటే, నేనొకసారి ఇప్పుడు యూనియన్ పెట్టినాననుకో, ఓకే. యూనియన్ పెడతా. వచ్చేసింది ఫైన్. కానీ నేను యూనియన్ ఆల్ ఎందుకు రాసానంటే, నేను అట్ ఎ టైమ్ ఈ 2 కాలమ్స్‌ని ఒకే చిన్న లాజిక్‌లోనే నేను మ్యాప్ చేశాననమాట. అందువల్ల నేను యూనియన్ ఆల్ మాత్రమే రాస్తా. యూనియన్ రాయను. యూనియన్ ఆల్ పెట్టి నేనెందుకు యూనియన్ ఆల్ రాసానంటే నీకు అర్థమవుతుంది గోయింగ్ ఫార్వర్డ్.
సో, దీన్ని నేనొక సీటీలో పెడతా. విత్ సిటీఈ యాస్ ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ. ఫైన్. నేను దీన్నేం సార్ రీనేమ్ చేస్తా. యాస్ పార్టిసిపేటెడ్ టీమ్స్. పీఏఆర్టీ అంటే పార్టిసిపేటెడ్ టీమ్స్ అనమాట. ఇప్పుడు పార్టిసిపేటెడ్ టీమ్స్ సరిపోయింది. సో, నేను సెకండ్ కాలమ్ చూడండి ఒక్కసారి. ఆస్ట్రేలియా 2 అని ఉంది. నువ్వు కొంచెం అబ్జర్వ్ చేస్తే దీన్ని, ఇక్కడ ఆస్ట్రేలియా 2 టైమ్స్ ఉంటుంది చూడు. ఇక్కడ ఆస్ట్రేలియా. సో, ఇక్కడ ఒక ఆస్ట్రేలియా 2 టైమ్స్ ఉందా? ఫైన్. ఇంగ్లాండ్ కూడా 2 టైమ్స్ ఉంటుంది చూడు. ఇంగ్లాండ్. ఇక్కడ ఒక ఇంగ్లాండ్ ఉంది. ఇక్కడ ఒక ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ 2 టైమ్స్ ఉంది. నీకు అర్థమైపోయిందా? అంటే ఈ సెకండ్ కాలమ్‌లో టోటల్ ప్లేస్ ఎన్నున్నాయో, అదే విధంగా అన్నీ ఇక్కడ పార్టిసిపేటెడ్ టీమ్స్ ఉంటాయన్నమాట. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే కౌంట్ ఫంక్షన్ వాడతా. పార్ట్ టీఏఎంఎస్ కౌంట్, కౌంట్ స్టార్ వాడతాం. కౌంట్ స్టార్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్ అన్నమాట. సో, నాన్ అగ్రిగేటెడ్ కాలమ్స్ ఏమైనా ఉన్నా కూడా గ్రూప్ బైలో ఉంచాలండి. జీఆర్‌యూపీ గ్రూప్ బై పార్ట్ టీఎమ్స్. ఫైన్. 2 కాలమ్స్ డేటా వచ్చేసింది చూడు. అంటే పార్టిసిపేటెడ్ టీమ్స్ ఇవి పార్టిసిపేట్ చేశాయి. ఒక్కొక్క టీము ఎన్ని మ్యాచెస్ ఆడింది. సో, ఇది టోటల్ పీఎల్ఏవైఎస్ టోటల్ ప్లేస్. ఆస్ట్రేలియా 2 టైమ్స్ ఆడింది. ఇంగ్లాండ్ 2 టైమ్స్ ఆడింది. ఓకే. ఫైన్. 2 కాలమ్స్ మనకి వచ్చేసింది. ఇంకొక కాలమ్ కావాలి. అదేంటంటే టోటల్ విన్స్‌ని రాయాలి నేను. టోటల్ విన్స్‌ని ఎట్లా రాస్తామంటే సపోజ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. టీమ్ 1కి, టీమ్ 2కి మ్యాచ్ జరిగితే విన్నరు టీమ్ 1లో ఉండాలా? లేదంటే టీమ్ 2లో ఉండాలా? సపోజ్ విన్నర్ ఇండియా అనేది టీమ్ 1లో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియా అనేది టీమ్ 2లో ఉంది. అంటే ఈ విన్నర్ అనేవాడు ఖచ్చితంగా టీమ్ 1లో ఉండాలి. లేదంటే టీమ్ 2లో ఉండాలి. నేనేం చేస్తా అంటే కంపేర్ చేస్తా. విన్నర్ అనేవాడు టీమ్ 1లో ఉన్నాడా? టీమ్ 2లో ఉన్నాడా? దానికోసం కంపారిజన్ కోసం ఏం వాడతామంటే కేస్ స్టేట్మెంట్ వాడతాం. కేస్ స్టేట్మెంట్ ఎక్కడ పెడతా అంటే ఈడ పెడతా. సిటీలోనే రాసా. ఓకే. తర్వాత కేస్ వెన్ టీమ్ 1 ఈక్వల్స్ టు విన్నర్ దెన్ 1 then 1 else else 0 end as wins. టీమ్ 1లో విన్నర్ ఉన్నాడా లేదా మనకి ఇక్కడ అర్థమైపోయింది. అదేవిధంగా టీమ్ 2లో ఉంటే సో, సేమ్ ఇదే లాజిక్‌ని నేను టీమ్ 2 కూడా అప్లై చేస్తా. టీమ్ 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. టీమ్ 2. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దాం. ఓకే. ఫైన్. క్లియరా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇండియా టోటల్ విన్స్ ఎన్నున్నాయో చూద్దాం. ఇండియా 2 విన్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చూద్దాం. ఇండియా ఇక్కడోసారి విన్ అయింది. ఇండియా ఇక్కడ ఒకసారి విన్ అయింది. అంటే నేను ఈ విన్స్‌ని సమ్ చేసి అగ్రిగేట్ చేస్తే ఇండియా 2 వచ్చేస్తుంది గదా! చూడు ఇండియా 2 వచ్చేస్తుంది. చూపిస్తా అదెలాగో. ఫైన్. ఇదేందిది? ఈ కాలమ్ నేమ్ విన్స్ అనే కాలమ్ నేను రీనేమ్ చేశానన్నమాట. ఆ విన్స్ అనే దాన్ని నేనిక్కడ తీసుకుంటా. దీన్ని నేను సమ్ చేస్తా. సమ్ చేస్తే ఓకే. నాన్ అగ్రిగేటెడ్ కాలమ్ పార్ట్ టీమ్ కాబట్టి నా గ్రూప్ బైలో ఉంది. ఫైన్. అర్థమైపోయిందా? ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ ఆడింది. ఒక్కటి మాత్రమే గెలిచింది. ఇదేందంటే టోటల్ విన్స్. ఫైన్. ఇంకొకసారి రన్ చేద్దాం. టోటల్ విన్స్ సరిపోయింది. అంటే ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ అంటే ఒకటి గెలిచింది. ఇండియా 2 మ్యాచెస్ అంటే 2 కూడా గెలిచింది. ఫైన్. మనకి ఇంకొక కాలం కావాలి. ఇంకొక కాలం ఏంటంటే టోటల్ లాస్. ఎన్ని మ్యాచెస్ ఓడిపోయింది. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సో, నేనేం చేస్తానంటే ఇక్కడే ఇంకొక కాలం యాడ్ చేస్తా. అదేం కాలం అంటే ఆల్రెడీ మనం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేసామని ఇక్కడ వచ్చేసింది. ఎన్ని గెలిచాయి ఇక్కడొచ్చేసింది. సారీ ఎన్ని మ్యాచెస్ ఆడాయి ఇక్కడొచ్చేసింది. ఎన్ని గెలిచాయి ఇక్కడొచ్చేసింది. ఇంకొకటేంటి ఎన్ని మ్యాచెస్ ఓడిపోయింది. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాను గదా! టోటల్ ప్లేస్ మైనస్ టోటల్ విన్స్. టోటల్ ప్లేస్ ఏంది? కౌంట్ స్టార్.
కాపీ, పేస్ట్, మైనస్ టోటల్ విన్స్, సమ్ ఆఫ్ విన్స్. అలియాస్ కాలమ్ నేమ్ రాయొద్దు. అలియాస్ కాలమ్ నేమ్ రాస్తే సింటాక్స్‌కల్లీ రాంగ్ అనమాట అది. మనం ఖచ్చితంగా కాలిక్యులేటెడ్ కాలమే రాయాలి. కౌంట్ స్టార్ మైనస్ సమ్ ఆఫ్ విన్స్. ఇదేంటిది? యాస్ టోటల్ లాస్. ఎల్‌ఓఓ టోటల్ లాస్. ఇప్పుడు నేను రన్ చేస్తా చూడండి. టోటల్ లాస్ సరిపోయింది. ఏ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి? ఒక్కొక్క టీమ్ ఎన్ని మ్యాచెస్ ఆడింది? ఎన్ని గెలిచింది? ఎన్ని ఓడిపోయింది? పర్ఫెక్ట్. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయన్నమాట. ఈ కరెక్ట్‌గా సరిపోవడం వల్ల మనకి అవుట్‌పుట్ వచ్చింది. ఒకసారి అవుట్‌పుట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం గజిబిజిగా ఉంది. కొద్దిగా నీట్‌గా అరేంజ్ చేస్తాను. సో, ఇదన్నమాట. మనకి ఓవరాల్ అవుట్‌పుట్. నేను ఈ క్వెరీని ఒకసారి రీడబుల్ వేలో అరేంజ్ చేశాను. అంటే మొత్తం క్లమ్జీగా కాకుండా కొద్దిగా చూ చూడడానికి అర్థమవ్వడానికనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే, ఈ సీటీ లోపలున్న లాజిక్‌ని డెవలప్ చేశాననమాట. ఇందులో ఈ సీటీలో మనకేం చెప్తుందంటే, ఈ సీటీఈ ఇన్‌సైడ్ సీటీ మనకి లాజిక్ ఏంటంటే, ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయన్న లాజిక్ ఫస్ట్ నేను డెవలప్ చేశాను. తరువాత ఔటర్ క్వెరీలో ఏ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి, ఒక్కొక్క టీము ఎన్ని మ్యాచెస్ ఆడిందనేది ఇక్కడ డెవలప్ చేశాను. సెకండ్ ఎన్ని విన్స్ ఒక్కొక్క టీము ఎన్ని మ్యాచెస్ గెలిచింది అనేది ఈ కాలము. సో, టోటల్ లాస్ అంటే ఎన్ని పార్టిసిపేటెడ్ మ్యాచెస్ మైనస్ టోటల్ విన్స్. అది టోటల్ లాస్ అనమాట. అంటే ఎన్ని మ్యాచెస్ ఓడిపోయిందని. సో, సీటీ నుంచి ఈ లాజిక్‌ని డెవలప్ చేశాననమాట. సో, డిస్క్రిప్షన్‌లో స్క్రిప్ట్ ఉంది. కాపీ పేస్ట్ చేసుకొని ఇదే క్వెరీ రన్ చేస్తే మీకు అవుట్‌పుట్ వస్తుందనమాట.